అనిల్, ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ సంచలనం సృష్టిస్తుంది. దాదాపుగా ఆ ఫోన్ ట్యాపింగ్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా విచారణ చేస్తున్నారు అధికారులు. సో దానికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ దానికి సంబంధించినటువంటి డివైజెస్ కావచ్చు, లేకపోతే ఏమైనా కావచ్చు, దాంట్లోనే ఉంచుతారని చెప్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఆ ఇన్పుట్స్ ఏంటి, డెవలప్మెంట్స్ అనేవి ఫైల్స్ రూపంలో అక్కడ పొందుపరుస్తారని చెప్తున్నారు. సో అసలు వాటి పరిస్థితి ఏంటి? ఆ ఫైల్స్ ఉన్నాయా, లేదంటే అగ్ని ప్రమాదంలో తగలబడిపోయా అనేటువంటి అనుమానం ఒకటైతే, ఇంకా అనేక ముఖ్యమైనటువంటి కేసెస్కి సంబంధించినటువంటి అన్నీ అక్కడ ఉంటాయి. సో అటువంటి అక్కడ ల్యాబ్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పటికప్పుడు ఏమైనా వైరింగ్ ఏమన్నా పాడైతే కూడా ఆ వైరింగ్ ఎప్పటికప్పుడు దాన్ని మార్చాల్సిన అవసరం ఉంటుంది. అది షార్ట్ సర్క్యూట్ అయితే కనుక, ఎందుకంటే ఉదయం 10:30 కంటే అప్పుడే వస్తుంటారు ప్రభుత్వ కార్యాలయాల్లోకి ఉద్యోగులు. 10-10:30 లోపే వాళ్ళందరూ వస్తూ ఉంటారు. కానీ మరి అంటే వాళ్ళ వచ్చిన వెంటనే ప్రమాదం జరగడానికి గల కారణం ఏంటనేది ఒక అనుమానాస్పదంగా కూడా కొంత వ్యక్తమవుతున్న పరిస్థితి. ఎందుకంటే కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయి, కీలకమైనటువంటి డివైజెస్ ఉంటాయి. రాష్ట్రంలో అనేక కేసెస్కు సంబంధించినటువంటి వాటి ఫింగర్ ప్రింట్స్కు సంబంధించినటువంటి వాటిని రీసెర్చ్ చేస్తూ ఉంటారు, వాటిని నిర్ధారణ చేస్తున్నటువంటి ఆ ల్యాబ్లో ఎన్నో ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి ఫైల్స్ ఉంటాయి. దాంట్లో ఎటువంటి పురోగతి సాధించారు, ఏదైనా ఇష్యూలో, ఏదైనా కేసులో ఆ పురోగతికి సంబంధించి ఫర్దర్గా ఏం చేయాలని దానిపైన కూడా కొన్ని ఫైల్స్ ప్రిపేర్ చేసి ఉంచుతారు. అవన్నీ కూడా అక్కడే ఆ కార్యాలయాల్లో ఉంటాయని చెబుతారు. మరి భారీ ప్రమాదం జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. అది చిన్న ప్రమాదంగా కనిపించట్లేదు. మనం చూడొచ్చు, అక్కడ విండోస్ నుంచి పొగలు చాలా నల్లగా దట్టంగా వస్తున్నాయి, చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఏదో చిన్న ప్రమాదంగా దీన్ని చూడాల్సిన పని లేదు, చాలా పెద్ద ప్రమాదమే జరిగిందని చెప్పొచ్చు. రైట్ అనిల్ అయితే ఇప్పుడు ఉదయం 10:30కు జరిగిందంటే అప్పుడే లోపలికి ఉద్యోగులు వస్తూ ఉంటారు. జనరల్గా 10-10:30 సమయంలోనే అక్కడికి వస్తుంటారు. సో వాళ్ళు రాగానే ప్రమాదం జరిగింది అంటే అధికారులు, అంటే ఆ వ్యవస్థను మెయింటైన్ చేసేవాళ్ళు, ఆ వ్యవస్థను చాలా పకడ్బందీగా నిర్వహించాల్సిన వాళ్ళు. ఎందుకంటే చాలా కీలకమైన ఫైల్స్ ఉంటాయి. మనం ముందు నుంచి మాట్లాడుకున్నట్టుగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి ఆ డివైజెస్ కావచ్చు, ఫైల్స్ కావచ్చు ఉంటాయి. సో అజాగ్రత్తగా ఎందుకు వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. ఇటువంటిది ఇప్పుడు వేరే ఎక్కడెక్కడ అగ్ని ప్రమాదం జరగడం వేరు, కానీ ఇక్కడ అగ్ని ప్రమాదం జరగడం వేరు. అటువంటి ఫైల్స్ చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వ్యవస్థలోనే అగ్ని ప్రమాదం జరిగింది అంటే దీంట్లో అనేక అనుమానాలు కూడా ఇప్పుడు తావిస్తున్నట్టుగా కనిపించట్లేదా? మీరు చెప్పినట్టుగా ఖచ్చితంగా అవకాశం ఉంది. అదే విధంగా ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి కావచ్చు, మీరు చెప్పినట్టుగా ఈ ల్యాబొరేటరీ విషయంలో, అంటే ఏదైతే మెయిన్ కేసులకు సంబంధించి ఈ ల్యాబొరేటరీలో కేసులకు సంబంధించి వివరాలు సేకరిస్తారో ఆ వివరాలు సంబంధించి అధికారులు అయితే ప్రజెంట్ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఉదయం సమయంలో 10:30 సమయంలో సిబ్బంది రావడం, అంటే ఒకరికొకరుగా అప్పుడే విధులు నిర్వహించడం కోసం వస్తూ ఉంటారు కాబట్టి కొంతమంది మాత్రమే మొదటిగా వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో, వచ్చిన తర్వాత వెంటనే ఈ మొదటి అంతస్తులో ఉన్నటువంటి కంప్యూటర్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదానికి మొట్టమొదటిగా ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, కంప్యూటర్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అంటే ద్వారా అదే విధంగా సిపియు సంబంధించిన సిస్టమ్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఉంటారు కాబట్టి, అయితే ఈ కరెంటు వినియోగం అనేది కావచ్చు, కరెంటు వినియోగం ఎక్కువైనా కానీ యూపీఎస్ కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా సిపియులకు సంబంధించి వర్క్ లోడ్ అనేది ఎప్పుడైనా ఎక్కువైందంటే ఖచ్చితంగా అగ్ని ప్రమాదాలు, అంటే షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మరి అలాంటి ప్రమాదాలు ఏదైనా చోటు చేసుకుందా? ఎందుకంటే వీళ్ళంతా కూడా ఈ కంప్యూటర్స్ పైన దాదాపు 24 గంటలు కూడా పనిచేస్తూ ఉంటారు. అంటే ఉదయం వచ్చారు అంటే ఖచ్చితంగా సాయంత్రం నుంచి రాత్రి వరకు కూడా పనిచేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మరి కంప్యూటర్ ల్యాబ్ లోనే మొదటిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని అంటే ఖచ్చితంగా షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా ఇంకేదైనా కారణమా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే అవన్నీ కూడా హీట్ అవ్వడం, ఆ తర్వాత అగ్ని ప్రమాదం చోటు చేసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. మరి అలాంటి ఎలక్ట్రిసిటీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఈ షార్ట్ సర్క్యూట్ సంబంధించి కావచ్చు, ఇవి ఆ ప్రమాదమైనా జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మాత్రం ఒకవేళ గనక ఈ అగ్ని ప్రమాదం జరిగిన కారణం అనేది పక్కన పెడితే, ఇందులో జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో, ఆస్తి నష్టానికి సంబంధించి, అంటే ఇందులో ఉన్నటువంటి రికార్డ్స్ సంబంధించి కావచ్చు, కంప్యూటర్ ల్యాబ్ సంబంధించి కావచ్చు, వాటి అన్నిట్లలో అగ్ని ప్రమాదం విషయంలో ఏవేవి అగ్ని ప్రమాదానికి గురయ్యాయి, ఏవేవి దీనికి సంబంధించి నష్టం వాటిల్లింది, ఆధారాలు ఏవేవి ధ్వంసమయ్యాయి, అంటే అగ్ని ప్రమాదానికి ఆవుతయ్యాయి అనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కేసులో భాగంగానే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రజెంట్ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఫోరెన్సిక్ ల్యాబ్ చాలా కీలకంగా మారుతుంది ఈ కేసులో అయినా. అంటే ముఖ్యంగా పెద్ద పెద్ద కేసులు ఏవైనా ఉన్నాయి అంటే ఆ కేసులకు సంబంధించిన సేకరించినటువంటి ఆధారాలు కావచ్చు, వివరాలు కావచ్చు, శాంపిల్స్ కావచ్చు, అవన్నీ కూడా ఇదే కార్యాలయంలో
తీసుకుంటూ ఉంటారు, దానికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తూ ఉంటారు, దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తూ ఉంటారు. వీళ్ళిచ్చే వివరాలు కావచ్చు, వీళ్ళిచ్చే ఆధారాలు కావచ్చు ఆ కేసులో కీలకంగా మారుతుంటాయి. మరి అలాంటి కార్యాలయానికి సంబంధించి అలాంటి డిపార్ట్మెంట్ లో ప్రెసెంట్ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం అనేది కలకలం రేపుతుందని చెప్పాలి. ఒకవేళ కనుక పెద్ద పెద్ద కేసులకు సంబంధించి, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన స్టేట్మెంట్లకు సంబంధించి కావచ్చు, ఫోరెన్సిక్ ఇవ్వాల్సినటువంటి ఆధారాలు విద్రోహమా ప్రమాదం అన్నటువంటి క్వశ్చన్ ఇప్పుడు రైజ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎస్ రాజేష్, మీరు చెప్పినట్టుగా అంటే ఇది ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అంటే ఇది విద్రోహమా లేదా ప్రమాదమా అనేది కూడా తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అంటే అధికారులు చెప్తున్న వివరాల ప్రకారం కావచ్చు, ప్రత్యేక సాక్షులు చెప్తున్న వివరాల ప్రకారం కావచ్చు, మొదటిగా కంప్యూటర్ ల్యాబ్ లోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి చెప్తున్నా. మరి ఆ కంప్యూటర్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అంటే షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ షార్ట్ సర్క్యూట్ కారణంగా అయితే దానికి సంబంధించి పూర్తి ఆధారాలు కావచ్చు, పూర్తి వివరాలు కావచ్చు అధికారులు త్వరలో తెలుస్తారు. అదే విధంగా ఒకవేళ విద్రోహ చర్యన అంటే ఎవరైనా కావాలనే చేశారా లేదా దానికి సంబంధించి ఏంటి అనేది మాత్రం పూర్తిగా మనకి ఇదంతా అగ్నికి సంబంధించి అదుపులోకి వచ్చిన తర్వాత, మంటలు అదుపులోకి వచ్చిన తర్వాతనే తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ కనుక విద్రోహ చర్య అయితే మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ కి సంబంధించి ఇప్పటి వరకు కూడా మనం అనుకుంటున్నట్టుగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఆధారాలు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ విషయంలో అవి సేకరించినటువంటి అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులు ఎవరినైతే విచారించారో నిందితుల దగ్గర నుంచి సేకరించినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి సేకరించినటువంటి శాంపిల్స్ కావచ్చు, ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి సేకరించిన ఆధారాలు, డీటెయిల్స్ కావచ్చు, అవన్నిటికి కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది చాలా కీలకం అని చెప్పాలి. అలాంటి కీలకమైనటువంటి డిపార్ట్మెంట్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదానికి విద్రోహ చర్య అని కనుక ఒకవేళ తెలిస్తే ఖచ్చితంగా ఇది ఒక భారీ నష్టమే అని చెప్పాలి. ముఖ్యంగా 2 రాష్ట్రాల్లో కీలకంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్, సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్. ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఇప్పటికే చాలా మంది అధికారులకు సంబంధించి కావచ్చు, నిందితులకు సంబంధించి కావచ్చు, బాధితులకు సంబంధించి కావచ్చు, వాళ్ళందరినీ కూడా విచారించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ ఇస్తున్నారు. FSL రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా నిందితులు ప్రభాకర్ రావుకి సంబంధించి కావచ్చు, ప్రణీత్ రావుకి సంబంధించి కావచ్చు, రాధాకిషన్ రావుకి సంబంధించి కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏదైతే సేకరించారో FSL ద్వారానే వాళ్ళ దగ్గర నుంచి డేటాకి సంబంధించి కావచ్చు అవన్నీ కూడా సేకరించడం జరిగింది. మరి అలాంటి డేటా మొత్తం కూడా ఒకవేళ ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఉంటే ఖచ్చితంగా దానికి సంబంధించి భారీ నష్టమే కలిగే అవకాశం ఉంటుంది. ఈ కేసు ముందుకు నడవాలి అన్నా కానీ, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకా నిందితుల్ని అరెస్ట్ చేయాలన్నా కానీ, అంటే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఈ విధంగా అంటే ఛార్జ్ షీట్ ఎప్పుడైతే సిపి సజ్జనార్ దాఖలు చేయాలని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి శిక్ష బృందం ఏర్పాటు చేయాలని చర్యలు తీసుకుంటుందో దానికి సంబంధించి అడుగులు వేస్తుంది. అందులో కొంతమంది పేర్లను కూడా చేర్చాలని చెప్పేసి, కొంతమంది పేర్లని నిందితులుగా చేర్చాలని చెప్పేసి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అలాంటి సమయంలో ప్రెజెంట్ జరిగినటువంటి ప్రమాదం, అగ్ని ప్రమాదం ఏదైతే జరిగిందో, అగ్ని ప్రమాదం గల కారణం ఏంటి, అసలు షార్ట్ సర్క్యూటా లేదా విద్రోహ చర్య? ఒకవేళ విద్రోహ చర్య అయితే ఖచ్చితంగా దానికి సంబంధించి ఎవరో కారణమై ఉంటారు. మరి ఈ కేసుకు సంబంధించి ఈ విధంగా జరిగిందా అనేది మాత్రం ఖచ్చితంగా ప్రశ్నగా మారిందని చెప్పాలి. మరి ఎవరు దీనికి బాధ్యులు? షార్ట్ సర్క్యూట్ జరిగిందా లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికి అయితే అగ్ని ప్రమాదం అనిల్ ఫోరెన్సిక్ సైన్స్ అనిల్ ఇప్పటికీ 5 ఫైర్ ఇంజన్లు వచ్చాయి. అక్కడికి 5 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేస్తున్నామని చెబుతున్నారు. బట్ పొగలు మాత్రం ఇంకా చాలా దట్టంగా వస్తూనే ఉన్నట్టు కనిపిస్తోంది. అంటే అంత పెద్ద తీవ్రత, అంటే ప్రమాద తీవ్రత ఎంత జరిగిందనేది అర్థమవుతుంది ఆ పొగలు చూస్తూ ఉంటే. మరి దీంట్లో ఎవరైనా చిక్కుకొని ఉన్నారా? ఎందుకంటే ఉదయం 10:30 గంటలకు అని చెప్పారు, దాదాపు అప్పుడే అందరూ ఉద్యోగులు వస్తూ ఉంటారు, సరే చాలా వరకు అయితే బయటకు వచ్చారని చెప్తున్నారు. కానీ ఎవరైనా దాంట్లోనే చిక్కుకొని ఉన్నారా అన్న దానిపైన ఏమైనా సమాచారం తెలుస్తోందా? ఇప్పటి వరకు కూడా ప్రమాదం జరిగిన వెంటనే, అంటే అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో సిబ్బంది ఉన్నారు, కానీ వాళ్ళు వెంటనే అప్రమత్తమై బయటకు వచ్చారు. అంటే ఎవరు కూడా ఎలాంటి క్యాజువాలిటీస్ కావచ్చు, ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు అనేది ఖచ్చితంగా ఒక ప్రాథమిక అంచనా. ఖచ్చితంగా దానికి సంబంధించి పోలీసులు కూడా నిర్ధారించారు. అంటే ప్రాణ నష్టం అనేది ఎలాంటిది లేదు, అదేవిధంగా ఎలాంటి ప్రమాదం అనేది కూడా జరగలేదు. ఇదైతే ఖచ్చితంగా పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ ఈ ల్యాబొరేటరీకి సంబంధించి మాత్రం ఆస్తి నష్టం, అదేవిధంగా ఆస్తి నష్టం అనేది పక్కన పెడితే ఏవైతే ఆధారాలు సేకరించి ఉంటారో ఫోరెన్సిక్ సంబంధించి కీలక అంశాలు, కీలక పాత్ర పోషించేది ఖచ్చితంగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఏ కేసులైనా. అలాంటి సైన్స్ ల్యాబొరేటరీలో, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో ఈ విధంగా ప్రమాదం జరగడం అనేది ఖచ్చితంగా కలకలం రేపుతుందని చెప్పాలి. ముఖ్యంగా ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రధానంగా ఈ కేసులలో కీలకంగా ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, ఆధారాలు కావచ్చు,
ఫోరెన్సిక్ ల్యాబ్ లోనే దానికి సంబంధించిన ధృవీకరణ జరుగుతుంది. ఫోరెన్సిక్ ల్యాబ్ లోనే దానికి సంబంధించిన ఆధారాలు సేకరిస్తూ ఉంటారు. మరి అలాంటి ఆధారాలు సేకరించినటువంటి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో ఈ విధంగా ప్రమాదం జరగడం, ఈ విధంగా అగ్ని ప్రమాదం జరగడం అనేది ఖచ్చితంగా కలకలం రేపుతుందని చెప్పాలి. ఒక రకంగా ఆలోచిస్తే దీనికి ఎవరు బాధ్యులు అంటే ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో, సైన్స్ ల్యాబొరేటరీలో ఉన్నటువంటి కేసులను రేజ్ చేసుకుని ఎవరైనా విద్రోహ చర్యకి పాల్పడ్డారా లేదా షార్ట్ సర్క్యూటే దీనికి కారణమా అనేది మాత్రం ఖచ్చితంగా తెలియాల్సి ఉంది. ప్రజెంట్ అయితే ఇప్పటికీ కూడా దట్టమైన పొగలు కమ్ముకుంటూనే ఉన్నాయని చెప్పాలి. దానికి సంబంధించి ఫైర్ ఫైటర్స్ కూడా అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఎక్కడైతే కంప్యూటర్ ల్యాబ్ లో మొదటిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో, అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా ఎక్కడైతే చోటు చేసుకుందో దానికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు, వివరాలు తెలుసుకుంటున్నారు. అక్కడే జరిగిందా లేదా ఇంకెక్కడైనా మొదటిగా జరిగిందా అనే కోణంలో కూడా ప్రజెంట్ వివరాలు తెలుసుకుంటున్నారని చెప్పాలి. దానికి సంబంధించి ప్రజెంట్ డిఎఫ్ఓ సికింద్రాబాద్ దానికి సంబంధించి వివరాలు తెలిపే అవకాశం కలుగుతారు. ఎలా జరిగింది, ఏం జరిగింది, ఎప్పుడు దీనికి సంబంధించి ఒక పోలీసులు బ్రీఫ్ చేసే అవకాశం ఉంది. ఏం జరిగింది, ఎలా జరిగింది అనే దానిపైన ఎప్పుడు మీడియాకు బ్రీఫ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఓకే, డిఎఫ్ఓ మాట్లాడుతున్నారు, చూడండి. ఎస్, నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తెలంగాణ ఫోరెన్సిక్ ల్యాబ్లో ఈ ప్రమాదం జరిగింది. మనం చూస్తున్నాం దట్టంగా పొగలు ఎట్లా బయటకు వస్తున్నాయి మనం చూస్తున్నాం. లోపల భారీగా మంటలు ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే ఇప్పుడు దాదాపుగా 5 ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకున్నాయి. మంటలు నార్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో మంటలు అదుపులోకి రావాలని కోరుకుందాం మనం కూడా. ఎందుకంటే దాంట్లో చాలా కీలకమైనటువంటి ఫైల్స్ ఉంటాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ అంటే రాష్ట్రంలో ఎన్నో ఇష్యూస్ జరుగుతుంటాయి. ఆ ఇష్యూస్కి సంబంధించి ఎవిడెన్స్కు సంబంధించి కలెక్ట్ చేస్తారు అధికారులు. కలెక్ట్ చేసి ఆ ఎవిడెన్స్ మొత్తం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తారు. అక్కడ దానిపైన రీసెర్చ్ చేస్తారు. ఎందుకంటే ఒక నేరం జరిగినప్పుడు, ఒక కేసు జరిగినప్పుడు దానికి సంబంధించి ఆధారాలు చాలా కీలకంగా ఉంటాయి. సో వాటి ఆధారంగానే ఫర్దర్గా కేసుల పురోగతి ఉంటుంది. సో ఎంతోమందికి సంబంధించినటువంటి ఇష్యూస్కు సంబంధించి ఆధారాలు మొత్తం కూడా ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉంటాయి. మనం ఎక్కడైనా ఏదైనా జరిగినప్పుడు, ఏదైనా ఇష్యూ, అది మర్డర్ కావచ్చు, లేకపోతే ప్రమాదం కావచ్చు, మరొకటి కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఒక క్లూస్ టీమ్ అక్కడికి చేరుకుంటుంది. క్లూస్ టీము కొన్ని ఆధారాలు సేకరించి ఆ ఆధారాలని మనకు తెలుసు ఆ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తున్నామని పోలీసులు అనేక సందర్భాల్లో చెప్తుంటారు. ఎస్, అదే ఫోరెన్సిక్ ల్యాబ్. ఆ ల్యాబ్లో చాలా కీలకమైనటువంటి ఆధారాలు ఉంటాయి. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా సంచలనం సృష్టించినటువంటి కేసు ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది విచారణ జరుగుతోంది. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ రికార్డు చేసిన తర్వాత అవి కూడా ఫోరెన్సిక్ ల్యాబ్లోనే భద్రపరుస్తారని చెబుతున్నారు. సో ఏమైనా డివైజెస్ కావచ్చు, వాళ్ళు ఉపయోగించినటువంటి సెల్ ఫోన్లు కావచ్చు, అవన్నీ కూడా వాటిలోనే ఉంటాయి. ల్యాప్టాప్స్, కంప్యూటర్స్ అవన్నీ కూడా అందులోనే